కథలు చెప్పాలి అని అడిగితే దానికి ఒక్కటే కారణం. జీవితంలో ఎమోషన్ అని ఒక మాట ఉంటుంది. నేను చెప్పిన దాన్ని మీరు చాలా క్యాజువల్గా తీసుకోకండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి. కోటేశ్వరారు చెప్పిన మాటల వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అని. నేను చెప్పింది ఎంత యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఈ ఎమోషన్ అన్ని వయస్సుల్లోనూ ఒక్కలా ఉండదు. నీళ్లు కాచుకుంటాం మనం స్నానం చేయడానికి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ మీద కాస్తున్నారు. మా చిన్నతనంలో పొయ్యిలో కాచేవారు, బాయిలర్లో కాచేవారు. నీరు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ, పాలు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ వేరుగా ఉంటాయి. నీళ్లు కాచేటప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టి మీరు ఇంకొక పని ఏదైనా కాసేపు పేపర్ చదివి వచ్చి చూడొచ్చు. నీళ్ళు అలా మరిగిపోతున్నాయి అనుకోండి, పెద్ద సమస్య ఉండదు. పొయ్యి ఆర్పేసి మీరు నీళ్లు పట్టుకెళ్ళిపోయి తొరుపుకుని నీళ్లు పోసేసుకోవచ్చు. అలా మీరు పాలు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి, మీరు వచ్చేటప్పటికి పాలు ఉండవు, పొంగిపోయి పడిపోతాయి. పాల ఎమోషన్ వేరు, నీటి ఎమోషన్ వేరు. నేను మాట్లాడుతున్నది సైంటిఫిక్గా కాదు, తార్కికంగా మాట్లాడుతున్నాను. ఎమోషన్ అనేటటువంటి దాని స్థితి మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, మీ ఏజ్ గ్రూప్ అంటే నేను మాట్లాడుతున్నది పిల్లల్ని ఉద్దేశించి. ఎమోషన్ బతికున్నంత కాలం ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది ఎమోషన్. నాకు ఉంటుంది ఎమోషన్, చిట్ట చివర ఊపిరిపోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ మీ వయస్సులో ఉండే పిల్లల యొక్క ఎమోషన్ వేరు. ఇవాళ నేను దీని మీద ఎడ్యుకేషన్ వాల్యూగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిటింగ్ ది ఎమోషన్ యొక్క మారు పేరే జరుగుతున్న వ్యాపారాలు. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఆ దృష్టికోణంలో ఒక్కసారి విచారణ చేయడం ప్రారంభించండి. నేను మీకు ఏదో 1-2 ఉదాహరణలు చెప్పి వదిలేస్తాను, కానీ మీరు ఆ దృష్టికోణాన్ని కంటిన్యూ చేయండి. చేస్తే మీకు అర్థం అవుతుంది. మీ ఎమోషన్ని పణంగా పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన జరుగుతోంది. మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం. నాకేం అరమరిక లేకుండా నేను మాట్లాడతాను, నాకేం భయం లేదు. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ప్రస్తావన చెయ్యగలిగిన ధైర్యం ఉన్నంత కాలమే ప్రసంగాలు చేస్తాను. నాకు ఆ ధైర్యం లేని నాడు నేను ఏ వేదికకి వెళ్ళను, నేను ప్రసంగాలు చెయ్యను. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది. ఒకానొకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు. సంవత్సరంలో ఎప్పుడో 1-2 మ్యాచెస్ జరుగుతుండేవి. ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు. ఇవాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇండియాలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో, కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు. మీకు అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్, మీ ఎమోషన్ని అడ్డు పెట్టుకుని మీరు నాశనం అయిపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు. నోబడీ కేర్స్ ఫర్ దట్.